బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో మరో అధికారిపై బదిలీ వేటు పడింది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు వేసింది. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధులు అప్పగించొద్దని అంటూ చెప్పుకొచ్చింది ఎలక్షన్ కమిషన్. ఆదివారం డీజీపీపై వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. అధికార పార్టీకి సహకరిస్తున్నారు అన్న ప్రతిపక్షాల ఫిర్యాదుతో అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ రోజు ఇన్ఫాక్ట్ ఇప్పుడు వంతు అనంతపురానికి సంబంధించి ఏపీలో మరో అధికారిపై బదిలీ వేటు పడింది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు వేస్తుంది. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలంటూ ఆదేశాలు జారీ చేస్తుంది. ఎన్నికల విధులు అప్పగించొద్దంటూ కూడా ఈసీ చెప్పుకొచ్చింది. ఆదివారం డీజీపీపై వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. అధికార పార్టీకి సహకరిస్తున్నారన్న ప్రతిపక్షాల ఫిర్యాదుతో అధికారులపై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేస్తోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు. నాయుడు, ముఖ్యంగా ఎటువంటి అంశాలను ప్రాతిపదికన అంటే ఎటువంటి ఫిర్యాదులు అందాయి, ఎటువంటి విమర్శలు వచ్చాయి, ఏ నేపథ్యంలో ఈసీ బదిలీ వేటు వేసింది? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే ఉందో మొత్తం మీద ఎన్నికల వేడి అనేది ఇటు అధికారులకు బాగా పెద్ద ఎత్తున తాకుతుందనే చెప్పవచ్చు. మొన్నటి వరకు అనంతపురం నగరానికి చెందినటువంటి డిఎస్పీ వీరరాఘవరెడ్డి కూడా విధుల నుంచి ఇక్కడ అనంతపురం డిఎస్పీ విధుల నుంచి తొలగిస్తూ ఆయన మరొక చోటికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే ఎన్నికల విధుల్లో భాగంగా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులపై కొంచెం వితండవాదం చేసి వారి మీద కేసులు బనాయించే విధంగా వ్యవహరించారనే విధంగా కంప్లైంట్ రావడంతో ఆయన కూడా ఇక్కడ నుంచి వేరే చోటికి బదిలీ చేశారు. సీమ డిఐజీ అమ్మిరెడ్డి మీద ఎన్నికల కమిషన్ అనేది దృష్టి పెట్టడం చాలా సంచలనంగా మారింది. ముఖ్యంగా ఏదైతే ఉందో తెలుగుదేశం కావచ్చు, ఇతరత్ర మిగతా పార్టీలకు కాకుండా అధికార పార్టీ నాయకులకు కొంచెం సపోర్టివ్ గా వ్యవహరిస్తున్నారంటూ కంప్లైంట్స్ రావడం, ఇటువంటివన్నీ దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ ఇతన్ని అసలు ఏదైతే ఉందో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో ఆయనకి ఎటువంటి విధులు అప్పగించొద్దండి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా అధికారుల మీద వేటు పడ్డం ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కాస్త గందరగోళ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, స్థాయి వ్యక్తుల అధికారుల నుంచి పై స్థాయి వరకు ఏకంగా ఎన్నికల కమిషన్ ఈ రకంగా దృష్టి పెట్టి ఉంటే ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మసులుకోవాలి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది. అయితే మొత్తం మీద అధికార యంత్రాంగం, అధికార పార్టీ నాయకులకు కాస్త వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది పెద్ద తీవ్రమైన చర్చ. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా చిత్తూరు అనంతపురం జిల్లా రేంజ్ డిఐజీ అమ్మిరెడ్డి మీద ఈ రకమైన చర్యలు తీసుకోవడం అనేది పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇంకా ఎవరి మీద ఉంది, ఇంకా ఎవరి మీద తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు ఎవరి మీద కంప్లైంట్ చేయబోతున్నారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఎందుకంటే ఎన్నికలు సుజావుగా జరగాలి, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అటువంటి పరిస్థితుల్లోనే సామాన్య ఓటర్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ గా చాలా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటును వినియోగించుకోవాలని, అటువంటి పరిస్థితులను గ్రౌండ్ లెవెల్లో కల్పించాలి అంటే అధికారులు చాలా సమన్వయంతో ఈ మధ్య చూసుకుంటే అక్కడ అంటే ఎస్పీని బదిలీ చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ కొద్ది రోజుల వ్యవధిలోని ఇటు డీఐజీ కూడా బదిలీ అయ్యారు. ఎలా చూడొచ్చు దీన్ని? అయితే ఈ మధ్య కాలంలోనే జిల్లా కలెక్టర్ గౌతమిరెడ్డిని, అందులో ఉన్న ఎస్పీని, అందరినీ అన్బురాజన్ గాని ఈ మధ్య 2-3 రోజుల క్రితము డిఎస్పీ వీరరాఘవరెడ్డి, ఇప్పుడు 4వ వ్యక్తి అమ్మిరెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లోనే నలుగురు అధికారులను ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం అనేది చూస్తుంటే ఏకంగా, ఎందుకంటే ఈ గ్రౌండ్ లెవెల్లో మరి సానుకూలమైన వాతావరణం, ఓటర్కి మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశమా, లేకపోతే వీరు కంప్లైంట్ చేసిన వాటిలో ఖచ్చితంగా నిజాలు ఎంత మేరకు ఉన్నాయి? ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఒక్కొక్కసారి నచ్చకపోయినా కూడా కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ వీరు వ్యవహరిస్తున్న తీరు పైన కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఎన్నికల కమిషన్ అనేది పూర్తి విచారణ చేయండి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు. ఖచ్చితంగా వారికి సరైన సమాచారం అందితేనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఒకవైపు అధికారులు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒక ఉన్నతాధికారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం మొత్తం మీద ఈ మధ్య కాలంలో ఇంతమంది అధికారులపై ఎన్నికల కమిషన్ అనేది దృష్టి పెట్టడం వీరికి ఇంకొక వారం రోజులు
మాత్రమే ఉందనే చెప్పుకోవచ్చు ఎలక్షన్ కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇంకా అక్కడ బదిలీలు జరిగే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? అటువంటి డిస్కషన్ ఏమైనా జరుగుతోందా పోలీస్ వర్గాల్లో? ఉంది సచిన్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలి, సామాన్య ఓటర్ వచ్చి బూత్ కు వచ్చి ఓటు వేయాలి అంటే ఖచ్చితంగా అధికారుల సహకారం చాలా అవసరం. అధికారులు ఆ వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి కంప్లైంట్స్ అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇంతే కాదు ఇంకా చాలా మంది మీద కూడా ఖచ్చితంగా ఇటువంటి ఈసీ దగ్గరికి కంప్లైంట్స్ కూడా వెళ్లే అవకాశం ఉందని జిల్లా ప్రజలు కానీ చాలా మంది పెద్దలు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకరికి కొమ్ము కాయకూడదు. ఏ అధికార పార్టీ కావచ్చు, ఇలాంటి ప్రతిపక్షం కావచ్చు, వీళ్ళకి కొమ్ము కాయకూడదు. ఓన్లీ ఓటర్ ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వ్యవహరించాలి. ఓటర్ కి ఖచ్చితంగా, ఎందుకంటే తన ఇంటి వద్ద నుంచి వచ్చి బూత్ కు వచ్చి ఓటు వేసి ప్రశాంతంగా తన ఇంటికి చేరుకోవాలి. ఇటువంటి పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ముఖ్యంగా పోలీసు అధికారులకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పడాలి అంటే ఎవరైతే గీత దాటి వ్యవహరిస్తున్నారో వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఇంతకుముందు ఎన్నికల కమిషన్ కూడా గట్టిగా చెప్పింది. ఖచ్చితంగా మీ విధులు మీరు నిర్వహించాలి, మీ లైన్ లో మీరు విధులు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పోలీసు అధికారులకు ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఈ పోలీసు యంత్రాంగం మీదనే ఇటువంటి చర్యలు తీసుకుంటోంది అంటే వారికి సరైన సమాచారం ఉంటేనే వీరు ఈ రకంగా స్పందించుంటారు. కాబట్టి అమ్మిరెడ్డి, ఇది డిఎస్పీ, గతంలో కలెక్టర్, ఎస్పీ, ఇటువంటి అంశాలే కాకుండా ఇంకా రానున్న కాలంలో ఖచ్చితంగా ఇంకా మిగతా అధికారుల మీద కూడా ఉంటుంది, ఇటువంటి చర్యలు ఉంటాయి అని చెప్పేసి మాత్రం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ ఉంది సచిన్. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏపీలో అవును ఆంధ్రప్రదేశ్లో బదిలీల పర్వం కొనసాగుతోంది. ఏపీలో మరో అధికారిపై బదిలీ వేటు పడింది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధులు అప్పగించొద్దంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదివారం డీజీపీపై వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. అధికార పార్టీకి సహకరిస్తున్నారు అన్న ప్రతిపక్షాల ఫిర్యాదుతో అధికారులపై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేస్తోంది.